హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. ఫోటోషాప్లో ఒక ఆప్షన్ గురించి మీకు తెలుసా? ఈ ఆప్షన్తో ఫోటోని ఒక క్లిక్తో ఎన్హాన్స్ చేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం ఒక ఫోటోని అయితే ఓపెన్ చేద్దాం. ఓకే, ఈ ఇమేజ్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేస్తున్నాను. రైట్, ఓపెన్ చేస్తాను. బిఫోర్ అండ్ ఆఫ్టర్ డిఫరెన్షియేషన్ తెలియడం కోసం డూప్లికేట్ తీసుకొని ప్రక్కన అరేంజ్ చేసుకోవాలి. చాలామంది ఫోటోగ్రాఫర్లు కెమెరా సెట్టింగ్ ద్వారా ఫోటోని ఎన్హాన్స్ చేస్తారు. అందులో రకరకాల సెట్టింగ్స్ ఉంటాయి. అవన్నీ సెట్ చేసినప్పటికీ ఓసారి ఫోటో మనం అనుకున్న విధంగా రాకపోవచ్చు. కానీ ఇక్కడ ఒక క్లిక్తో ఫోటో ఎంత ఎన్హాన్స్ కావాలో అంతే ఎన్హాన్స్ అవుతుంది. సో ఇది మనం ఒకసారి ట్రై చేద్దామా? ముందుగా ఎడిట్ మెన్యూలోకి వెళ్ళి అసైన్ ప్రొఫైల్ పై క్లిక్ చేయాలి. అసైన్ ప్రొఫైల్ అనే ప్యాలెట్ ఓపెన్ అవుతుంది. ఇందులో డోంట్ కలర్ మేనేజ్ దిస్ డాక్యుమెంట్ అనే చోట డాట్ పెట్టుంది. దీన్ని ప్రొఫైల్ పైకి మార్చుకోవాలి. ప్రొఫైల్ సెట్టింగ్లో అడోబ్ ఆర్జీబీ 1998 అని సెట్ చేసుకోవాలి. ఒకవేళ ప్రివ్యూలో చెక్ మార్క్ పెట్టి లేకుంటే ఇది కూడా చెక్ మార్క్ పెట్టుకోవాలి, ఎందుకంటే వెంటనే రిజల్ట్ తెలుస్తుంది. చూసారా, ఫస్ట్ ఫోటోకి సెకండ్ ఫోటోకి డిఫరెన్స్ ఎలా ఉందో? దీనిని మామూలుగా సేవ్ చేయకూడదు. ఫోటోషాప్ వర్షన్ని బట్టి సేవ్ ఆప్షన్లో డిఫరెన్సెస్ వస్తుంటాయి. ప్రస్తుతం నేను యూజ్ చేస్తున్న ఫోటోషాప్ వర్షన్ CS6. ఇందులో సేవ్ ఫర్ వెబ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇందులో కన్వర్ట్ టు sRGB ఆప్షన్ పై చెక్ మార్క్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ లేకుంటే చెక్ పెట్టుకోవాలి. ప్రివ్యూలో లెగసీ మ్యాకింతోష్ అని సెట్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న సేవ్ బటన్ పై క్లిక్ చేస్తే డెస్టినేషన్ అడుగుతుంది. డెస్టినేషన్ సెట్ చేసి చేస్తే సరిపోతుంది. ఈ ట్రిక్ మీకు నచ్చినట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మరో ట్రిక్తో కలుసుకుందాం. టిల్ దెన్ బాయ్.